న్యూజిలాండ్పై టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మూడవ టీ20 మ్యాచ్లో భారత్ గెలవడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 20 బంతుల్లోనే 68 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ ప్లేయర్. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. కానీ తొలి బంతికే సంజు శాంసన్ రూపంలో వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ ఎక్కడా తగ్గకుండా పరుగులు రాబట్టాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దాంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు అభిషేక్. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రికార్డును కూడా అభిషేక్ బ్రేక్ చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ 14 బంతుల్లోనే ఆ ఫీట్ను సాధించి హార్దిక్ రికార్డును అధిగమించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి అభిషేక్ న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అలా భారత్ 10 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. Taste the Daily.